వచ్చాను. కానీ ఇక్కడ ప్రతి వారం ఒక్కొక్కరు ఆండ్రూస్ మిషన్ వారు నడిపిస్తున్నారని విన్నాను. నాకు కూడా నడిపించాలి అని అనిపించింది. సో ఈ వీక్ అంతా ఇక్కడే ఉండిపోదాం అని ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత సందీప్ గారు, శశికాంత్ గారు అందరూ కూడా ఇలా ప్రసంగాలు చేస్తున్నారని తెలిసింది. కాబట్టి నాకు కూడా 2 మాటలు మీతో పంచుకోవాలనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి నా వందనాలు. మనం వాక్యంలోనికి వెళ్దాము. మొదటిగా కీర్తనలు 18వ అధ్యాయం అని చూసుకున్నట్లయితే, కీర్తనలు 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. చదవండి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఏంటంటే మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్రాటిట్యూడ్ అనేది మనం చూస్తున్నాం. మన బిషప్ తండ్రి గారు ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటారు గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఏ విషయంలో మనం చెల్లించాలి చెప్పండి? ఏ విషయంలో మనం చెల్లిస్తాము? ఎవరైనా పెన్ ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్తాం. ఇంకా ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తాం. మరి దేవునికి ఏ విషయాల్లో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము? ఎగ్జామ్ పాస్ అయినప్పుడు థ్యాంక్ గాడ్ నేను పాస్ అయిపోయాను అని అనుకుంటాం. తర్వాత పుట్టినరోజు. ఇంకా మెయిన్గా మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతోమంది దినము చూడలేకపోతూ ఉన్నారు, సజీవులుగా ఉండట్లేదు. చాలామంది ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కానీ మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం దేవుని కృప. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయాల్లో? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతున్నారు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నప్పుడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును అంటే బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు యెహోవా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అని ప్రతిరోజు మనం చేసుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుంటున్నామా? మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు అక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలండి. ఎలాగండి? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇది ఎవరు రాస్తున్నారంటే పౌలు గారు. ఆయన చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఫిలిప్పీ 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే 4వ అధ్యాయం 1వ వచనం, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండిడి. ఏమంటున్నాడండి? ఫిలిప్పు సంఘముని నా ఆనందమును నా కిరీటమును. ఫిలిప్పు సంఘం అంటే చాలా ఇష్టమేమో మరి పౌలు గారికి, నా ఆనందం అని అంటూ ఉన్నారు. అలాంటి జనులని పోగొట్టుకోకుండా పౌలు గారు చెరసాలలో ఉండి కూడా వాళ్ళకి ఇలా ఉత్తరం రాస్తున్నారు. దేవునికి ఎలాగ కృతజ్ఞతలు తెలియచేయాలి, విన్నపాలు ఎలా తెలియచేయాలన్నది వారు తెలియజేస్తున్నారు. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం అడిగేస్తూ ఉంటాం, ఏసయ్యా నాకు అది కావాలి, నాకు కారు కావాలి, నాకు పెద్ద ఇల్లు కావాలి అని అడిగేస్తూ ఉంటాం.
కానీ మనం కృతజ్ఞతలు ఉన్న వాటిలో కృతజ్ఞతను తెలియజేస్తున్నామా? యేసయ్యా, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నాకు మంచి పిల్లల్ని ఇచ్చావు, థ్యాంక్ యూ. అలాగనే గతంలో నాకు ఎన్నో అనారోగ్యాలు వచ్చాయి, వాటన్నిటి నుంచి కూడా నన్ను విడుదల చేసావు, కాబట్టి నీకు వందనాలు అని తెలియజేస్తున్నామండి మనం. చాలామంది అవన్నీ మర్చిపోయి, యేసయ్యా నాకు వాళ్ళకి ఇది ఉంది కదా, వాళ్ళకి బంగారం ఉంది, నాకు కూడా బంగారం కావాలి, వాళ్ళకి మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకు కూడా మంచి వస్త్రాలు కావాలి అని అడిగేస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం ఎలా అడగాలండి విన్నపములు? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. గతంలో దేవుడు ఎన్నో చేసి ఉన్నాడు. మనం పాత నిబంధనలో చూసినప్పుడు దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించి రప్పించాడు. ఆరిన నేలను నడిపించాడు. సముద్రంలో ఆరిన నేల ఎక్కడైనా కనిపిస్తుందండి? కనిపించదు. కానీ దేవునికే అది సాధ్యము. కాబట్టి మనం అవన్నీ కూడా ఎన్నో అద్భుతాలు చేశారు దేవా, అలాగనే ఎన్నో అద్భుతాలు చేశారు కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు అని మనం చెప్పుకుంటూ, అప్పుడు మనకి ఏది అవసరమో దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. పాత నిబంధనలో ఒకటి చూద్దాం సిచ్యువేషన్. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1-8 చూసినప్పుడు అక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన తర్వాత పస్కా పండుగను జరుపుకుంటూ ఉంటారు. అక్కడ దేవుడు ఒక మాట చెప్తారు వారికి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. పస్కా పండుగలో పొంగినది ఏది కూడా మీరు తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చేతివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? పొంగినది ఏది మీరు తినకూడదు. పొంగినది అంటే పులిసింది ఏదైనా సరే పొంగుతుంది. అవునండి, వంటలు చేసేవారు చెప్పాలి. పొంగినది ఏదైనా అది పులిసింది కాబట్టి పొంగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే పులిసినది మీరు తినకూడదు. పులిసినది అంటే ఏంటి? పులిసినది పాత జీవితానికి అర్థంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైనా మనం పుల్లడి తిన్నామనుకోండి, చిచ్చి ఇది ఏంటి ఇలా ఉంది అని అనుకుంటాం, తిట్టుకుంటూ తింటూ ఉంటాం. అదే పులిసింది కాదు అనుకోండి, అది ఎంత ఆనందంగా తింటూ ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీ పాత జీవితాన్ని వదిలేయండి, కొత్త పిండితో మీరు దేవుడు మీకు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ క్రొత్త జీవితాన్ని జీవించండి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీల ప్రజలకు ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు రెండవదిగా కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు ఏం చెప్తూ కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడు? కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనం, 118వ అధ్యాయము 2వ వచనం. ఆయన కృప నిరంతరం నిల్చునని ఇజ్రాయేలీలు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక. వాళ్ళు ఎందుకు అంటున్నారని ఆయన కృప నిరంతరం నిల్చునని వాళ్ళు ఎందుకు అంటున్నారు? వాళ్ళకి అప్పటికీ ఎంతో అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగింది. ఐగుప్తు దేశంలోంచి యెహోవా దేవుడు విడిపించాడు. వాళ్ళకి ఏమొచ్చింది? ఒక నమ్మకం వచ్చింది దేవుని మీద. ఆయన కృప నిరంతరం నిల్చునని మనం నమ్మకం లేకుండా అంటామా? ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనకు మంచి కార్యం చేశారనుకో, వీళ్ళు మంచోళ్ళండి అని మనం చెప్తాం. ఎందుకు? వాళ్ళ మీద మంచి నమ్మకం వచ్చింది మనకి. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన కృప నిరంతరము నిలుచును. ఆ నమ్మకము మనకుందా? దేవుని పైన నమ్మకము. మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మనకు చేశాడు, అవునా?
కానీ దేవుని పైన నమ్మకం మనకుందా? అమ్మో ఇది జరుగుతుందా జరగదా, బాబోయ్ ఇది జరుగుతుందా అని చాలా విషయాల్లో మనం అనుకుంటాం. కానీ పూర్తి నమ్మకం దేవుని మీద వేసినప్పుడు ఆయనే మనకు కార్యం జరిగిస్తాడు. అవునా? ఇప్పుడు చూసుకుందాం, ఆయన కృప నిరంతరం ఉండను. కృప అంటే ఏంటి అసలు? కృప అంటే ఏంటి? ఆయన కృప లేకుండా మనం ఏదైనా చేయగలమా? ఏమి చేయలేం. ఇప్పుడు బిషప్ తండ్రి గారు చూసుకుందాం, ఆయన టెస్టిమనీలో ఆయన చాలాసార్లు చెప్తుంటారు, మేము పాకలో ఉండేవాళ్ళము, ఇలాగా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా దూరం నడిచి వెళ్ళేవాడిని నేను అని చెప్తూ ఉంటారు. కానీ ఆ పాక నుంచి దేవుడు ఎంతగా హెచ్చించాడండి. స్కూల్ కట్టించారు, జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్ని స్థాపించారు. ఇదన్నీ దేవుని కృప లేకుండా అవుతుందా? అవ్వదు. అలాగనే దేవుడు ఏమంటున్నాడంటే, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తేదను అని అంటున్నాడు. అదంతా ఏంటి? దేవుని కృప. దేవుని కృప లేకుండా మనం పెంట కుప్పల నుంచి పైకి వస్తామా? అసలు రాలేము. అలాగనే దావీదు గారి జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఆయన మీద దేవుని కృప ఎంత మెండుగా ఉందండి. అసలు ఆయనకి రాజుగా అయ్యే అర్హత ఉందా? అసలు ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? అవి ఏమీ లేకుండా కానీ దేవుడు ఎవరిని ఎంచుకున్నాడండి? దావీదుని మహారాజుగా ఎంచుకున్నాడు. మనకి దేవుని కృప ఎలా వస్తుందండి? ఎలా వస్తుందంటే మనకి ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడు. మనం చూసుకుందాం, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చాలండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. కొంతమంది చాలా ఎక్కువ చదివేసి అబ్బో నాకు చాలా జ్ఞానం ఉంది, నేను బతికేయచ్చు, అది ఇది అనుకుంటారు. కానీ అలాగా జరుగుతుందండి దేవుని కృప లేకుండా? దేవుని కృప లేకుండా ఏది జరగదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచామో మనకి ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు మనం ప్రార్థన చేసినా కానీ నమ్మకంతో ప్రార్థన చేయాలి. నమ్మకం లేకుండా మనం ప్రార్థన చేసినది చాలా వ్యర్థం. అది నమ్మకం లేకుండా దేవుని చర్చకు వచ్చినా కూడా అది వ్యర్థమే. ఇప్పుడు నమ్మకంతో మనం ఏది అడిగినా దేవుడు మనకి అనుగ్రహిస్తానని చెప్తున్నాడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ముందు నమ్మండి, తర్వాత ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసిన తర్వాత అమ్మో నేను నమ్మి ప్రార్థన చేశాను అయినా దేవుడు ఎందుకు నాకు ఏమీ ఇవ్వట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యమే చెప్తుంది, తగిన కాలమందు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేసేసి అవ్వట్లేదేంటి అని మనం చింతించకూడదండి. తగిన కాలమందు ఆయనే నీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆయనే మనకి ఇస్తూ ఉంటాడు. మూడవదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఇరుకునందుండి అంటే ఏంటండి? ఇరుకు బస్సుల్లో వెళ్తూ ఇరుకు ట్రైన్లో వెళ్తూ మొరపెట్టడమా? కాదు. ఇరుకునందుండి అంటే కష్టాల్లో, శ్రమల్లో, అనారోగ్యంలో మనము యెహోవాకు మొరపెట్టినప్పుడు విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. పేతురు గారిని సంకెళ్ళతో బంధించినప్పుడు సంఘం అంతే కూడా ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. అప్పుడు సంకెళ్ళు ఏమైపోయినాయండి? తెగిపోయినాయి. సంకెళ్ళు తెగిపోవడం అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి బద్దలు కొట్టుంటారంటారా? కాదు, ప్రార్థన వల్లనే అది సాధ్యం. ఇప్పుడు పౌలు శీలల్ని చెరసాల్లో వేస్తారండి. సంఘం ప్రార్థన చేయగా చెరసాల బ్రద్దలైపోయింది. ఇవన్నీ దేని వలనండి? ప్రార్థన వలన. ప్రార్థన మళ్ళీ మామూలు ప్రార్థన కూడా మనం చేయకూడదు. దేంతో చేయాలి? నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. అమ్మో జరుగుతాయా లేదా అనుకుంటూ ప్రార్థన చేస్తే ఏది కూడా మనకు జరగదు. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. సింహాల బోన్లో దానియేలును వేసినప్పుడు దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట.
దానియేలు భయపడవచ్చు కదా, దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాడు? దేవుని మీద నమ్మకం, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి దానియేలు దేవుని స్తుతిస్తున్నాడు. సింహాలు ఏమైనా చేసినాయండి? ఏమి చేయలేదు, ఎందుకంటే దేవుడు దానియేలుతో ఉన్నాడు. ఇంకొకటి మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? సూర్యచంద్రుల్ని దేవుడు ఆపేశాడు. అలా ఎలాగ ఆపేశాడండి? మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆగిపోతాయా సూర్యచంద్రులు? ఆగిపో. దేవుని మీద నమ్మకం ఉండాలి. మనం దేవుని మీద ఫుల్ నమ్మకం పెట్టుకొని సూర్యచంద్రులు ఆగిపోండి అని మనం అలా ప్రార్థన చేయకూడదు, అది హేళన చేసినట్టు ఉంటుంది. అక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి యెహోషువ గారు ప్రార్థన చేశారు. ఇలా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు. ఇంకా రోగులను స్వస్థపరిచారు. ఉమ్ము రాసి కంటి మీద పెడితే మనకేమన్నా రోగం పోతుందండి? పోదు. కంటి చూపు వచ్చేస్తుందా? రాదు. కానీ అది ఎందువల్ల వచ్చిందండి? అది ఎందువల్ల వచ్చింది? దేవుని మీద నమ్మకం, ప్రార్థన, దానివల్ల ఆయనకి కంటి చూపు వచ్చింది. ఇలా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చాలా చేశాడు. నా జీవితంలో కూడా చాలా చేశాడు. నా కాలు నొప్పి ఆపరేషన్, చాలా ఆపరేషన్స్ జరిగినాయి నాకు కూడా. ఆపరేషన్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా దేవుడు తప్పించి మంచి ఆపరేషన్స్ నాకు ఇచ్చాడు. అలాగనే మనందరి జీవితాల్లో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ మనం దేవునికి ఏం చేస్తున్నాం? మనం దేవునికి ఏం చేస్తున్నామండి? రోజు ప్రార్థన చేసుకుంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, ఇంకా దేవుని గురించి మనం ఏం చేస్తున్నాము? ఏం చేయాలి అనేది మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-10 వచనాల్లో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇలా చెప్తూ ఉన్నారు. చదువుదామండి. 1వ వచనం చదువుదాం. కావున చదివింది. చాలండి. ఇక్కడ పౌలు గారిని యేసుక్రీస్తు వారు అనుచరుడు అని అంటారు. అవునా? నేను క్రీస్తుని పోలి నడుస్తాను, మీరు నన్ను పోలి నడువుడి అని చెప్తున్నారు. పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో చెప్తున్నట్టుగా మనకి కూడా చెప్తున్నారు. ఏం చేయాలంట? మనం ఏక మనస్కులుగా ఉండాలి, ఏక ప్రేమ కలిగి మనం ఉండాలి. వాళ్ళు ఇలా చెప్పారు కదా, మనం వాళ్ళ మాట ఎందుకు వినాలి అని మనం అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంట? నా సంతోషమును సంపూర్ణము చేయుడి అని పౌలు గారు అంటున్నారు. నా సంతోషం. ఇప్పుడు పౌలు గారిని సంతోషపెట్టినట్లయితే మనం యేసుక్రీస్తు వారిని కూడా సంతోషపెట్టినట్లే. కాబట్టి మనం ఎలాగుండాలండి? ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి. చాలా గొడవలు వస్తాయి, అయినా కానీ అవన్నీ మనసులో ఉంచుకొని మనం చర్చికి వస్తే దేవుడు మన వినపలు వింటాడండి? వినడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి మనం ఉండాలని పౌలు గారు మనతో చెప్తూ ఉన్నారు. ఇందులో చూసినప్పుడైతే రెండవదిగా తగ్గింపు గుణం మనం చూస్తూ ఉంటాము. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనని. ఇక్కడ చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అర్థమైందండి? ఇది దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. అంటే పరలోకంలో ఎంత బాగుంటుంది అసలు, సుఖాలు
ఎంత బాగుంటుంది. కానీ భూలోకంలో శ్రమలు. అలాగని యేసుక్రీస్తు వారు నేను వెళ్ళను, నేను ఎక్కడే ఉంటాను, నేను కిందకి వెళ్ళను, కింద చాలా శ్రమలు, అవన్నీ నేను భరించలేను అని యేసుక్రీస్తు వారు ఏమన్నా అన్నారండి? అంతలా యేసుక్రీస్తు వారు మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. దాసుని స్వరూపమే. ఇంకా ఈ భూలోకంకి వచ్చి కూడా ఆయన రిచ్గా బతకలేదండి, మామూలు మనుషుల్లాగా ఆయన బతికారు. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. మన గురించి ఆయన తగ్గించుకొని ఇంకా సిలువ వేయబడ్డాడు. మనము ఒకరి కోసం చనిపోనక్కర్లేదు, కానీ ఆయనలో ఉన్న తగ్గింపు గుణం మనలో కూడా ఉండాలి. నేను చాలా చదివేశాను, నాకు చాలా ధనం ఉంది, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నట్టుగా మనం ఉంటే అది తగ్గింపు గుణం అండి? కాదు. ఎంతమంది దగ్గర ఎలా ఉన్న మనము దేవుని దగ్గర తగ్గించుకొని ఉండాలి. మనుషుల దగ్గర కూడా మనం తగ్గింపు గుణంగానే ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనం, బయట ప్రజలందరూ ఇలాగే ఉంటారు, నన్ను ఎవడేం చేస్తాడు అన్నట్టుగానే ఉంటాడు. కానీ దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలండి? తగ్గించుకొని ఉండాలి. అలా తగ్గించుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఎలాంటి ఆధిక్యత దొరికింది మనం 9వ అధ్యాయం నుంచి చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చిందండి ఆధిక్యత ఆయనకి? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లు. ప్రతివాని మోకాలు కూడా యేసయ్య అంటే మనం ఇంకా మోకరిస్తాం. అలాంటి ఆధిక్యతని ఎవరిచ్చారండి యేసుక్రీస్తు వారికి? అలాంటి ఆధిక్యత ఆయన పొందుకున్నారు. అంతగా మనం హెచ్చింపబడాలంటే మనం ఏం చేయాలండి? తగ్గించుకొని మనం ఉండాలి, విధేయతతో మనం ఉండాలి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నాడండి? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. అలాంటి హెచ్చింపు మనకి రావాలంటే మనం ఏం చేయాలండి? తగ్గించుకొని మనం ఉండాలి, క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. కాబట్టి క్రీస్తు పిల్లలమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలంటే ఐక్యత కలిగి మనము జీవించాలి. అలాగనే ఒకరినొకరు ప్రేమించాలి. తగ్గింపు గుణము, విధేయత, ఇంకా కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నాకు ఈ మంచి సమయాన్ని ఇచ్చిన బిషప్ అయ్య గారికి నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కని వర్తమానం అందించిన పాలెన్ శకన్న గారిని దేవుడు దీవించిన గాక. ఈరోజంతా బైబిల్ చదవడంలో, సిద్ధపడడంలో మరి